ఇది ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే, అసలు కీడు అనే మాట ఎక్కడి నుంచి బయలుదేరింది? కీడు చేయటానికి అతి ప్రధానమైన కారణం ఏంటి? ఆ ఒక్క మాట నేను చెబుతా. నాకు తెలిసి ప్రభు చిత్తమైతే ఒక అర్ధగంటలో ముగిస్తాను. ఇంకా ఆయన ఏదన్నా వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలనుకుంటే కొంచెం ముందుకెళ్ళిద్ది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఈ ఎండకు నేను మిమ్మల్ని ఒక అర్ధగంటలో వదిలేయాలని ఆశపడుతున్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక ఆయన రాళ్ళు కొడుతున్నాడు. ముసలాయన ఏం కొడుతున్నాడు? రాళ్ళు కొడుతున్నాడు రోడ్డు అమ్మటే. ఇంతకుముందు పునాదులు వేసేవాళ్ళం తెలుసా? రాళ్ల పునాదులు వేసేవాళ్ళు. కారు రాయేసి పునాదులు వేసి దాని మీద ఇల్లు కట్టేవాళ్ళు. అలాంటి రాళ్ళు ఒకటి కొడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కొడతా ఈయన ఏమంటున్నాడంటే, ఓ రాదామా, ఏంట్రా ఈ పని అంటున్నాడు. రాయి కొట్టినప్పుడు ఈయన అంటున్న మాట ఏంటంటే, ఓ రాదామా, ఏంట్రీ ఈ పని అంటున్నాడు. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అనుకుంటున్నారు కదా, ఆదాం అంటే వాళ్ళ అబ్బాయి ఏమో అనుకున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలా వరకు ఏమనుకున్నారంటే, ఆదాం అంటే వాళ్ళ అబ్బాయి ఏమో మనకెందుకులే అనుకున్నారు. ఏంటి ఒక సేవకుడు ఎవరిచ్చేందుకు విన్నా నేను. దేవుని స్తోత్రం. ఏమన్నాడు? ఓ రాదామా, ఏంటి బాధ అంటున్నాడు. ఇక ఇంతలో ఒక ఆయన ఏం చేశాడంటే, అటు ఇటు వెళ్తా కారులో వెళ్తా విన్నాడు ఈ మాటను. ఓ రాదామా, ఏంట్రా ఈ పరిస్థితి అన్నాడు. అంటే ఎవరు? మన ఆది పురుషుడు ఆదాం. ఇక ఓ రాదామా, ఏంట్రా ఈ కర్మ అంటే ఈయన ఏం చేశాడంటే, ఆ ముసలోని కారు ఎక్కించుకొని వెళ్ళాడు. అంటే ఈయనకి అర్థమైంది, ఆ ముసలాయనకి, ఆ రాజుగారికి అర్థమైంది. అర్థమై ఏం చేశాడంటే కారు ఎక్కించుకొని వెళ్ళాడు. కారు ఎక్కించుకొని వెళ్ళి ఈయన ఇప్పుడు రాజు, ఎవరు ఎక్కించుకెళ్ళిన ఆయన. ఒక్క అర్ధగంట చూడండి నా మొహం వెంక, లేకపోతే వాక్యం అపవాది దొంగిలించబడిద్ది. ఎందుకంటే సాతానుగాడు వచ్చి హృదయంలో వాక్యం కూడా ఎత్తికెళ్ళను అని ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మీరు చూసిన దాన్ని బట్టి, మీరు ఆకర్షించిన దాన్ని బట్టి వాక్యం ముందుకెళ్ళిద్ది. దేవుని స్తోత్రం. 1000 మందిలో ఒక్కళ్ళు వినేవాళ్ళు ఉన్నా సరే వాక్యం ధారాళంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈయన ఏమన్నాడు? ఓ రాదామా అన్నాడు. ఇదంతా ఈయన ఒక ఆయన ఏం చేశాడు, రాజుగారు ఏం చేశాడు, తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళి ఏం చేశాడంటే, ఈయనకి మంచి వెలగల్ల వస్త్రాలు తీసుకున్నాడు. తీసుకొని వెలగల్ల వస్త్రాలు ఇచ్చేశాడు, మొత్తం ఇచ్చేశాడు. ఇచ్చేసి ఏమన్నాడంటే, రాజ్యంలోకి వెళ్ళి, అబ్బాయి ఇక్కడ నుంచి ఈ పెద్ద ఆయనే మీకు నాయకుడు, నేను రాజుని, ఏదైనా కావాలంటే నేను ఈయనకి చెబుతా, మీకేది కావాలన్నా మీరేం చేయాలన్నా ఈయన చెప్పిందే ఈయనండి అన్నాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మంత్రి గారు ఈయన. దేవుని స్తోత్రం కలుగును గాక. ముఖ్యమంత్రి వేరు, మంత్రి వేరు. ఇప్పుడు మంత్రి చెబితే మంత్రి ఏది చేయాలన్నా, ఏది నిర్ణయించాలా సరే. ఇలాగా కొంతకాలం నడిచింది, 1 సంవత్సరం 2 సంవత్సరాలు నడిచింది. చాలా బాగా అద్భుతంగా నడిచింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఈ లోపల రాజుగారు ఊరెళ్ళే పని ఒకటి వచ్చింది. ఏ పని వచ్చింది? ఊరెళ్ళే పని వచ్చింది. ఈయన ఊరు వెళ్తున్నాడు. ఈ రాజుగారు ఊరు వెళ్తా చెప్పాడు కదా, దాదాపు చాలా కొట్లు ఉన్నాయి. పరిపాలన మొత్తం ఈయనకే ఇచ్చాడు. ఈయనకే ఇచ్చి అన్నాడు కదా, అబ్బాయి ఈ కొట్లో బంగారం ఉంది, ఆ కొట్లో ఎండు ఉంది, ఈ కొట్లో వజ్రాలు ఉండి, ఈ కొట్లో డబ్బు ఉండి, ఇన్ని కొట్లు నీకు ఏ కొట్టైనా తీసి నువ్వు ఎంత కావాలంటే అంత వాడుకో, మొత్తం నీ ఇష్టం అన్నాడు. ఎవరిని అంది? ముసలాయన్ని అన్నాడు. అని ఒక్క మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, అన్ని కొట్లు ఓకే, ఈ ఒక్కడి దీపాక గది అన్నాడు. ఏం తీయొద్దన్నాడమ్మా? ఈ ఒక్క గది తీయొద్దన్నాడు. సరే ఇక ఆయన ఊరు వెళ్ళాడు. ఇక మనోడు మనసంతా ఎలా ఉంది అంటే, ఇన్ని తీయమన్నాడే ఏమున్నాడుదే, ఇన్ని తీయమన్నాడే ఏమున్నాడుదే, ఒక్కసారి తీస్తే పోలా మనసు ఆగట్లా. ఇప్పుడు మీరు కూడా ఏం చేస్తారంటే,
ఇప్పుడు ఒక్కొక్కసారి చెబుతూ ఉంటాం, అమ్మ ఆ ఇంటికి వెళ్ళబాకు అని చెబుతాం. అసలు మా ఆయన ఆ ఇంటికి ఎందుకు వెళ్ళొద్దు అన్నాడు? అసలు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళొద్దు అన్నాడు అని చెప్పిద్ది. ఎట్టో గట్ట వెళ్ళిద్ది. వెళ్ళిన తర్వాత ఆమె ఏం చెప్పిద్ది? ఏంట మీ ఆయన మొన్నాడు కనపడ్డాడు అంది. ఏమేమందో తెలుసా? మా ఆయన బండి వేసుకొని ఎక్కడికి పడితే అక్కడ తిరుగుతాడు, ఆడ కనపడటం ఏంటి, ఎక్కడికైనా తిరుగుతాడు అంది. మీ ఆయన ఒక్కడుంటే ఏం కాదులేమ్మా, ఆమె కూడా అక్కడే ఉందిగా అన్నాడు సింపుల్గా. ఏముంది? ఆమె కూడా అక్కడే ఉందిగా అంది. ఇక ఇంటికి వచ్చి నాకు ఆ పరిస్థితి ఎట్లా ఉంటుంది? భార్యాభర్తల పరిస్థితి మీరు చెప్పండి, ఎట్లా ఉంటుంది? ఒక చిన్న మాట అంది. ఆ మాట ఎక్కడ అంటదోనని చెప్పి ఆల్రెడీ ఈయన ప్రిపేర్ అయ్యి నువ్వు ఆ ఇంటికి వెళ్ళబాకు అని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమేం చేసింది? అసలు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళొద్దు? చాలామంది ఇలా నేను చూస్తున్నాను, వెళ్ళొద్దు అన్న ఇంటికి వెళ్తారు, చెయ్యొద్దు అన్న పని చేస్తారు. అందులో ఏముంది? నమ్మకాన్ని కోల్పోతారు, నమ్మకత్వాన్ని తీసేసుకుంటారు. ఇప్పుడు ఇంటికి వచ్చి నాకు అడిగిద్ది, ఏంటి నిన్న ఆడికి వెళ్ళావంటగా అంటే, వెళ్ళావా? నేను వెళ్ళొద్దన్న సాటికి వెళ్ళావా అంటే నేను ఒక మాట చెబుతా. ఇప్పుడు ఈయన మనసులో ఏముందో చెప్పండి మీరు? అన్ని గదులు తీయమన్నాడు, వజ్రాలు ఉండగా తీయమన్నాడు, బంగారం ఉండగా తీయమన్నాడు, డబ్బులు ఉండగా తీయమన్నాడు, అన్నిటి మీద ఇచ్చాడు అధికారం. ఈ ఒక్కటి ఏంటిది? అసలు ఎందుకు వద్దన్నాడు? మనసు ఆకక, నిలకడి లేక. అప్పటికే ఎంత వయసు? పెద్ద వయసే. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలా పెద్ద వయసు వాస్తవంగా చెప్పాలంటే. సరే, ఇక ఆయన ఏం చేశాడు అంటే, మనసు ఆపుకోక అసలు ఏముందని తీశాడు. తీస్తే ఇలా గది తీయంగా తలుపు ఏమీ లేదు. ఉండాయి మొత్తం ఏమో ఈయనకు అప్పు చెప్పాడు, ఏమీ లేని గది ఏమో తీయొద్దురా, దానిలో ఏమీ లేదురా అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమీ లేదు. ఆ గదిలో ఒక మూలన ఇంతకుముందు కోళ్ళు కప్పేయడానికి తట్లు ఉంటాయి చూసావా? బుట్ల తట్ల ఏమంటారు అయ్యి? కోడి జల్లలో తట్లో ఏయో మొత్తానికి ఒక తట్టు ఉందంట, కోడిని కప్పేసే తట్లాగా ఉందంట. సరే, ఇప్పుడు ఇక్కడికి గది తీశాడుగా, గది తీసిన తర్వాత చూశాడుగా, అటు ఇటు చూశాడు, ఏమీ లేదు, తట్టేగా ఉంది. ఇప్పుడు ఇన్నుండ గదులు నీకు అప్పు చెప్పాడు, ఈ తట్టుండ గదితో నీకేంటి పని? సరే, అసలు మనసు భలేగా ఉంటుందమ్మా. అప్పుడు వద్దు అన్న పని చేయటానికి అసలు భలేగా ఉంటుంది. ఇప్పుడు ఈ తట్టగాడికి వెళ్ళి ఏం చేశాడు తెలుసా? ఇలా చూశాడు, ఆ తట్టలో ఎలుక ఉంది. నువ్వు వచ్చావా అని ఉంటుంది, అది అక్కడే తుర్రును బారిపోయింది అది. ఇప్పుడు రాజుగారు వచ్చేళ్ళకి ఏం చేయాలి? ఈయన ఎలుకను పట్టుకొని తట్ట కింద పెట్టాలి, తట్ట కింద పెట్టి తలుపు వేయాలి. లైన్లో పెట్టు. హల్లెలూయా. ఇప్పుడు ఎలుకను పట్టుకోవడం మనోడు పని అయితే, అందులో వయసు పెద్దది. ఇంకొకటి చెప్పాడు, కొద్దిగా ఎలుక పట్టుకుందో, ఎలుక పారిపోయింది పట్టుకోయా అన్నాడు అనుకోండి, ఏమంటారు? దేవుని స్తోత్రం. అయ్యా ఇది కొద్దిగా సౌండ్ పెట్టినానా? హల్లెలూయా. ఇప్పుడు ఏమంటాడు చెప్పండి? ఇప్పుడు ఈయనేం చేయాలో తెలుసా? ఈ ఎలుకని పట్టుకొని ఆ తట్ట కింద పెట్టాలి. రాజుగారు వచ్చేళ్ళకే ఏ టైం వద్దో తెలియదు. వెళ్ళినాయన ఏమన్నాడు? నేను వస్తాను, నేను వచ్చేదాకా ఈ గద్ది వద్దు అన్నాడు. ఊడిపోయినాయా? ఈ బాక్సుల వరకు పెట్టేసే, పైన మైకులు కానీ ఇచ్చేయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈయన ఏం చేశాడు చెప్పండి వాస్తవంగా? ఇప్పుడు ఆ ఎలుకను పట్టుకొచ్చి తట్ట కింద పెట్టాలా. ఇప్పుడు ఎంత ప్రయాసం ఇది? తిరుగుతున్నాడు, ఎలుక దొరికిద్దామా? ఇప్పుడు లోపల ఉండే ఎలుకను కొట్టడానికే నానా తంటాలు పడాలి, అన్ని సామాన్లు పగులుతాయి ఇంట్లో. ఆ సంగతి మనకు తెలియదేం కాదు, ఎక్కడికి వెళ్ళిద్దో తెలియదు ఎలుక. ఏదైనా వేసి కొట్టామనుకో, ఎన్ని బిందెలు పగులుతాయో, ఎన్ని సట్లు పగులుతాయో, ఎన్ని ప్లాస్టిక్ పగులుతాయో తెలియదు. ఇప్పుడు ఇది బయటికి వెళ్ళిన ఎలుకని ఏడ తీసుకొస్తాడు చెప్పాలి మీరు? బయటికి వెళ్ళిన ఎలుకని ఏడ తీసుకొస్తాడు? ఈ లోపల రాజుగారు రానే వచ్చేసాడు. దేవుని స్తోత్రం. ఈ లోపల రాజుగారు ఏం చేశాడు? రానే వచ్చేసాడు. ఇక ఇంతలోనే ఏమన్నాడంటే, ఏంటి అంటే, రాజా నువ్వు వచ్చేళ్ళకనే తీసి మోద్దాం అనుకున్నా. ఏంటిది? అసలు నువ్వు ఎందుకు వద్దన్నావో
అని ఇలా తీసి మొద్దాం అనుకున్న మూల మీద బుట్ట కనపడి లేపేలకి ఎలకపోయింది. నువ్వు వచ్చినాక ఎలకని అడుగుతావు అని చెప్పి ఇప్పుడు దాకా దీన్ని వేయలేకపోయా, ఎలక కోసం తిరిగి నానా తంటాలు పడ్డా, నేను నానా తిప్పలు పడ్డాను అన్నాడు. రాజుగారు చెప్పిందేంటి? రాజుగారు చెప్పిందేంటి? ఈ గది దీపాకరణ ఆయన అన్నాడు. అందులో ఎలకుందో, పిల్లుందో, నక్కుందో, కుక్కుందో మనకెందుకు, అనవసరం కదా. ఆయన చెప్పిన మాట ఏంటంటే ఇందులో ఈ తలుపు మాత్రం తీయొద్దు అన్నాడు. ఇప్పుడు తలుపు తీశాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు దాకా ఇచ్చేయలేదా? ఇప్పుడు దాకా ఇచ్చేయలేదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దాకా ఏం చేశాడు? అన్నిటి మీద అధికారాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపో. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపో. ఎందుకు ఈ మాట అన్నాడు? నేను నీకు ఒక మాట చెప్పా, నీకు ఒక ఆజ్ఞ ఇచ్చా, నీకు ఒక నియమమును పెట్టా. నేను ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపానికి వచ్చు జీతము మరణం. ఈసారి నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఓ రాదావా ఏంట్రా నాకు ఈ కర్మ, ఓ రాదావా ఏంట్రా నాకు ఈ బాధ అనొద్దు. నువ్వు ఏమనాలి చెప్పండి? ఇప్పుడు ఏమనాలి? రాజుగారు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే ఓ రాదావా ఏంట్రా నాకు ఈ కర్మ అనొద్దు. మరి ఏమనాలి? సింపుల్ మాటే, పెద్ద రహస్యం కాదు, మర్మం అంతకన్నా కూడా కాదు. ఏమనాలి? ఓరి ముసలోడా ఏంటి నాకు ఈ కర్మ అను. ఎందుకంటే నువ్వు చేసుకున్నదే కదా అది. నేను నిన్ను తీసుకెళ్ళాను, వస్త్రాలు ఇచ్చాను, వజ్రాలు ఇచ్చాను, అందరి మీద అధికారిగా ఉంచాను, అన్నిటి మీద నియమమును ఇచ్చాను. నువ్వు ఏది నీ నోటుకుంటే ఏ మాట వస్తే అదే జరిగేలాగా చేశాను నేను. ఇప్పుడు యెహోషువ ఉన్నాడు. ఏం చేశాడు యెహోషువ? యుద్ధం చేయాలి. సూర్యచంద్రులారా చీకట్లో ఒకరినొకరు కొట్టుకుంటున్నారు కాబట్టి వాళ్ళని ఆపయ్యా అన్నాడు. దేవుని స్తోత్రం. సూర్యచంద్రుడు ఆగిపోయాడు. ఇప్పుడు జనాలందరూ కూడా ఏ మాట అన్నాయి? దేవుని మాట నిర్లక్ష్య పెడుతున్నారు. నిర్లక్ష్య పెడుతుంటే వారి నిర్లక్ష్యం చూసి ఏలి ఏమన్నాడంటే, అయ్యా 3.5 సంవత్సరాలు ఆకాశం నుండి చుక్క వర్షం పడకుండా ఉండాలి. దేనికి ఉండాలి? వీళ్ళు నీ మాట వినట్లేదు. ఇప్పుడు ఆకాశం ఏం చేసింది? ఆయన మాటను ఇంది. అవునా కదా? ఇప్పుడు భూమి ఆకాశము ఆయన మాట. ఇప్పుడు ఇప్పుడు ఆదాం ప్రోగ్రామ్ ఏంటో చెప్పనా? ఓ యాప్లీ ఇట్లా ఆకలి అవుతుందంటే ఆ యాప్లీకి ఏం కావాలా? దగ్గరకు వచ్చి ఒక మొక్కడు కొరుకుని అటు ఇసిరేయాలి. చుట్టుపక్కల అన్ని పళ్ళు పెట్టాడు, అన్ని జీవుల మీద అధికారం ఇచ్చాడు, నువ్వు ఏదైనా తినొచ్చు అన్నాడు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు అన్నాడు. కానీ ఎవరమ్మావా? వెళ్ళొద్దని అక్కడికి వెళ్ళినాం. ఎవరు? అవేనా? అవేగా ఆదాముకు చెప్పాడుగా, అవ్వకు చెప్పాడుగా. ఏమన్నాడు? ఈ తోట మధ్యలో ఉన్న పండును తినబాకండి అన్నాడు, అనలేదా? దేవుని స్తోత్రం. ఏం చెప్పలా. ఇదిగో అన్నిటి మీద మీకు అధికారాన్ని ఇచ్చా, ఇది ఒక్కటి చేయొద్దు. ఇప్పుడు మనకు కూడా దేవుడు ఏం చేస్తాడంటే అన్నిటి మీద అధికారం ఇస్తాడు, ఒకటి చేయొద్దు అంటాడు, అదే మనం చేస్తాం. ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపానికి వచ్చు జీతం మరణం. ఇప్పుడు ఒక మాట అంటాడు, నీ యందు భయభక్తులు గలవారు నిమిత్తము నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో ఎంతన్నాడు? ఎంతో గొప్పదా చిన్నదా? ఎవరికి గొప్పది? నీ యందు భయభక్తి గలవారి నిమిత్తము నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో 19:21 కీర్తనలో ఉండదు ఆ మాట. ఎంతో గొప్పదంట, చాలా గొప్పదంట. ఏం గొప్పది? దేవుని యందు భయము భక్తి కలిగి నడుచుకునే వారి విషయములో గొప్పది. నువ్వు దేనికి భయపడుతున్నావు చెప్పండి? కొంతమంది భర్తకు భయపడతారు, కొంతమంది భర్తనే భయపెడతారు, కొంతమంది తల్లిదండ్రులకు భయపడతారు, కొంతమంది పిల్లలకే తల్లిదండ్రులు భయపడతారు. ఇవాళ అట్టందు పొదేసిన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బ్రదర్ గారు వాక్యంలో ఉన్నా? వాక్యంలో ఉండ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఇప్పుడు నువ్వు ఎవరిని భయపడుతున్నావు, ఎవరికి భయపడుతున్నావు? ఎవరిని భయపెడుతున్నావు, ఎవరికి భయపడుతున్నావు? ఇది ఒకటి ప్రాముఖ్యమైన మాట. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే నీకు అన్నిటి మీద అధికారాన్ని ఇచ్చాడు, అన్నిటి మీద చలాంచుకునే అధికారాన్ని ఇచ్చాడు, అన్ని ఏది కావాలంటే అది చేయటానికి అధికారం ఇచ్చాడు. ఒక మాట ఉంటుంది కీర్తన గ్రంథంలో, తీశారమ్మా 5:8 ఒక చక్కని మాట ఉంటుంది చూడండి. 8:5 చూడట్టయితే. చదువు. ఎవరికంటే? ఎవరిని చేసిందట్టగా? మనల్నే. హల్లెలూయా. ఎవరిని చేసిందట? మనల్నే. ఇక్కడ అంటాడు కదా, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వారికి కిరీటమును ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వారికి అధికారమును కూడా ఇచ్చి ఉన్నావు. ఏమిచ్చి ఉన్నాడు? నీ చేతి పనుల మీద వానికి అధికారమును కూడా ఇచ్చి ఉన్నావు. ఏంటిది అధికారం? సముద్రమా 2 పాయలు అవ్వంటే అవ్వాలి. అయ్యిందా అవ్వలేదా? దేవుని స్తోత్రం. ఆకాశమా వర్షం పడొద్దు అంటే ఆగిందే ఆగలేదా? ఏమా సూర్య చంద్రులారా ఆగండి అంటే ఆగిందా ఆగలేదా? అంటే ఈ లెక్కలో వాస్తవంగా చెప్పాలి అంటే సృష్టి మొత్తం మీద మానవునికి ఏమున్నది? అధికారం ఉన్నది. ఈ అధికారాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నాడు, ఎక్కడ పోగొట్టుకుంటున్నాడు అంటే ఆజ్ఞాతిక్రమము వల్ల. ఏమన్నాడు ఆయన? అన్ని కొట్ల మీద నీకు అధికారం ఉంది. దేని మీద లేదు నీకు అధికారం? ఒక్కరికి ఇవ్వద్దు. అన్ని పళ్ళు తిను. ఏమా? అన్ని పళ్ళు తిను, కానీ ఒక్కటి మాత్రం తినొద్దు. అన్ని సార్లకి వెళ్ళు, ఆ ఇంటికి మాత్రం. ఏ ఇంటికమ్మా? అన్ని సార్లకి వెళ్ళు, ఆ ఇంటికి మాత్రం వెళ్ళొద్దు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇన్ని పళ్ళు తిన్నాం కదా, ఈ పండు తినకపోతే ఎట్లా? ఇన్ని ఇళ్ళకి వెళ్ళాం కదా, ఈ ఇంటికి వెళ్ళకపోతే ఎట్లా? ఇన్ని గదులు తీసాం కదా, ఈ గది తీయకపోతే ఎట్లా? ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? తిరిగి ఎక్కడికి వచ్చాడు? మళ్ళీ రాళ్ళు కొట్టడానికి వచ్చాడు. మళ్ళీ ఎండలో పడి రాళ్ళు కొట్టడానికి వచ్చాడు. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాం? ఒకసారి మన టైం టేబుల్ చూసుకోండి. నేను ఈరోజు ఒక మాట చెప్పాలనుకున్నా. మనం బాగా అప్పులు పాలవటానికి కారణం ఏంటి? అప్పులు పాలవటానికి కారణం ఏంటి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. బాగా అప్పులు పాలవటానికి కారణం ఏంటి? మీకు ఏదన్నా ఒక విషయం తెలిస్తే చెప్పండి, నేను దాని మీద ముందుకెళ్తాను. అసలు ప్రధానమైన కారణం, అప్పులు పాలవడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఏంటన్నా చెప్పండి, పర్లేదు. నేనేం మార్పు లేదు, పేపర్ లేదు. ప్రధానమైన కారణం మనం అప్పులు పాలవడానికి కారణం. అమ్మా, కుటుంబ పరిస్థితులు కాదు, అది కూడా కాదు. కుటుంబ పరిస్థితి కాదు, వ్యాధులు బాధలు కూడా కానే కాదు. మీరు జలసాలు చేయటం, అది కూడా కాదు. సరే, నేను చెప్తాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరింటికి వెళ్తే ఏం చూస్తాం? టైల్స్ వేసారా? నువ్వు ఎందుకయ్యో టైల్స్? అసలు చూడు, వంటగా జరుగుతుంది, నీట్గా ఉన్నావు, ఎన్ని అలా పెట్టారు. నువ్వు కట్టు. నేను కట్టే పొజిషన్ ఉందో లేదో తెలియదు. 70,000 చీర కట్టింది, నువ్వు మినిమం ఎంత కట్టాలి? అంటే వాస్తవంగా చెప్పాలి అంటే మీకున్న దానిలో అమ్మా
నీకు ఎంత ఉంది? 250 రూపాయలు చీర కట్టగలుగుతావా? 250 రూపాయలు ప్యాంట్ షర్ట్ వేయగలుగుతావా? అదే ఆడు 500 రూపాయలు తీసుకున్నారని చెప్పి నువ్వు 500 తీసుకుంటావు చూసావా? నీ దగ్గర మళ్ళీ 250 అప్పు చేయాలి. వాళ్ళు ఫ్లోరింగ్ చేసుకున్నారు ఇంట్లో, నేను ఫ్లోరింగ్ చేయాలంటే ఏం చేయాలి? నీకు ఇంట్లో ఉండటానికి తినడానికి సరిపడండి. ఫ్లోరింగ్ ఎక్కడికి కావాలి? అప్పు తీసుకురావాలి. వాళ్ళు కొమ్ములు పెట్టారు, నేను కొమ్ములు పెట్టాలంటే ఏం చేయాలి? ఏమా? వాళ్ళు ఫ్రిడ్జ్ తెచ్చారు, నేను ఫ్రిడ్జ్ కావాలంటే ఏం చేయాలి? వాస్తవమా కాదా? ఇక్కడ మనుషుల్లో ఉందంటే తెలుసా, వాళ్ళు ఏం చేశారు? ఏం కాదు అది, అదేం కాదు, కొండ అది ఏం కాదు, దాని పని చేసుకుంటూ పోతుంది. దేవుడు స్తోత్రం కలుగుతుంది. ఎవరైనా వండనంటే దాన్ని దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రపంచంలో జరుగుతున్నటువంటి అతి ప్రధానమైన కారణం ఏంటి తెలుసా? ఆమె ఏం కట్టింది, ఆమె ఇల్లు ఎలా ఉంది, ఆమె పొజిషన్ ఏంటి, మనం ఎందుకు ఉండలేము? ఇప్పుడు 11 లక్షలు పెట్టి ఇల్లు కట్టిందామా, నీదేంటి రేకుల చెట్టు, ఏదో ప్రార్థనకో ఏదో పేరంటానికో పిలిచారు, నువ్వు అక్కడికి వెళ్ళావు, ఇల్లు చూసావు, బా ఎంత సుందరంగా కట్టుకుంది అని చెప్పి సాయంత్రం ఇంటికి వచ్చి ఏం చేస్తావు? భజన చేస్తావు. ఏం భజన అది? ఇంటి భజన. కడదామా దొరుకుతాం, కడదామా దొరుకుతాం. మన ఎక్కడ డబ్బులు లేవనా? ఇంటి పట్ట కాగితాలు పెట్టి లోన్ తీరా, 10 లక్షలు పెట్టి లోన్ తీసుకున్నాం, ఇల్లు కడదాం. అదేం చేస్తే మధ్యలో ఆగిపోతుంది. ఆ ఇల్లు కట్టినప్పుడు 10 లక్షలు అయింది, ఇప్పుడు నువ్వు కట్టాక 3-4 సంవత్సరాలు గడిచిందిగా, దానికి 15 లక్షలు అయింది. ఇప్పుడు లోన్ తీసుకున్న డబ్బులు అప్పు 10 లక్షల్లో ఇల్లు అయిపోయింది, 5 లక్షలు అయితే ఇది పూర్తి అయింది. ఇప్పుడు ఏం చేయాలా? మధ్యలో ఆపుతామా? మళ్ళీ ఎవరు కాళ్ళలో కొట్టుకుంటాం, ఎక్కడికో వెళ్తాం, ఒక 5 లక్షలు, ఇప్పుడు 15 లక్షలు అప్పు అయింది. ఈ 15 లక్షలు అప్పుకోవడానికి ఇప్పుడు భార్యాభర్తలు ఏం చేస్తారు? ఇద్దరు కలిసి పనికి వెళ్ళినా 15 లక్షలు బాకీ తీరుతారు. ఎంత తిరగదీసినా వడ్డీ కూడా కట్టలేదు. దేవుని స్తోత్రం కలుగుతుంది. పోనీ ఏమన్నా అమ్మడానికి ఏమన్నా ఉందా? ఎంత చేపు కట్టుకొని ఎంత కట్టుకొని వాడేం చేస్తాడు? వచ్చే ఇంట్లో నుంచి ఖాళీ చేయి అంటాడు. అప్పుడు ఏం ప్రారంభిస్తాయి? భార్యాభర్తల్లో గొడవ ప్రారంభం. ఈ గొడవను బట్టి ఏమవుతుంది? మనశ్శాంతి కోల్పోతాం. మనశ్శాంతిని బట్టి ఏమవుతుంది? అనారోగ్యం వస్తుంది. అనారోగ్యాన్ని బట్టి ఏమొస్తుంది? బీపీ షుగర్ యాడ్ అవుతుంది. దాన్ని బట్టి ఏమొస్తుంది? తలనొప్పి వస్తుంది. ఇక దాన్ని బట్టి ఏమొస్తుంది చెప్పండి? మంచాన్ని పడతారు. 15 లక్షల అప్పు ఏమవుతుంది? 25. అవునా కదా? ఆ డ్రెస్ వేసుకుంది, నీకుంటా డ్రెస్ వేసుకో, నువ్వు అప్పులు పోవవు, నీ తల్లిదండ్రులు అప్పులు పోవవు. ఆ చెప్పులు కడిగి కనుక్కుంది, నీకుండా చెప్పులు వేసుకో. నువ్వు 100 రూపాయలకి చెప్పులు వస్తాయి. నేను కూడా వాస్తవం ఎప్పుడు కూడా ఎక్కువ చెప్పులు కొన్నాను. వాస్తవం మన మా ఆల్రెడీ వచ్చాడు కొత్తగా వచ్చి ఏమన్నాడు, నా చెప్పులు 3000 మాయా అన్నాడు. సరే అల్లుడు 3000 అంటే కనీసం మాకు 1000 రూపాయలు కొనాలని 1000 రూపాయలు పెట్టుకోవాలి. నాకు అసలు ఇప్పుడు వరకు సిగ్గేసింది. దేవుని స్తోత్రం కలుగుతుంది. అంటే అక్కడ ఏం ఉపయోగపడింది? ఈగో. నాకు ఉండకూడదా? ఏంటి నాకు ఉండకూడదా? నేను తొడకూడదా? నేను చేయకూడదా? నేను హైయెస్ట్ చీర అర్థం మీ ఇంట్లో హైయెస్ట్ ఊరినాడు ఇద్దరు సాక్ష్యం చెప్పాలి. ఇంత కాస్ట్లీ చీర కట్టాను నేను, నా దేవుడు నాకు ఇచ్చాడు అనే సాక్ష్యం ఉన్నారు. దేవుని స్తోత్రం. అరే 20 ఏళ్ళు చీర అంటే చాలా తక్కువలో రేటు కొంతమంది. 80 రూపాయలు చీర, 1000 రూపాయలు చీర కదా. ఇప్పుడు 70,000 రూపాయలు చీర అంటే ఇప్పుడు దాని పైకి వెళ్ళాలా కిందకి వెళ్ళాలి? చెబుతున్నా మాట. వాటికి కాదు పొయ్యి పోతుంది. ఏం పొయ్యి? 4 వరకు ఉంటుంది పైన. దాన్ని ఏమంటారా? 40. అరే పైన నల్లగా గ్లాస్ వేసుకుంటాను. నాస్టిక్ పొయ్యి. మొన్న ఏమన్నా పొయ్యి చూతిగారా అమ్మగారు అమ్మ, అది అంతా 4000. అమ్మగారు అక్కడ పోయి ఏమంటే
అలాగే రెండు పోయి పటాపట మాట్లాడుతుంది, ఇంట్లో మంట పెరుగుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈ నలుగురు పెద్ద నలుగురు కలిసి ఇంకా మంట పెరుగుతుంది. ఈ మంట మీద ఏం చేసింది? ఇంకొక మంట కావాలని కూర్చోంది. దేవుని స్తోత్రం కలుగునుగా. అంటే ఏం కావాలి అక్కడికి వెళ్ళి చూడగానే? అంటే ఊరికి నేను చెబుతున్నా, నేను మనస్తత్వము బట్టి, మనిషి విధానమును బట్టి రోగాలు పాలు, అనారోగ్యముల పాలు, అప్పుల పాలు, ఇరుకులు, ఇబ్బందులు కొని తెచ్చుకోవడమే. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు నేను చెప్పిన మాట తప్పుందా? మన కుటుంబ పరిస్థితి చెప్పాను. వాస్తవంగా ఈ మాట నేను పోయిన వారంగా చెప్పాలనుకున్నాను నిజంగా. ఎందుకంటే కుటుంబం ఈరోజు నీకు పూరిలో ఉందా? నీ పూరింట్లో ఉండి దేవుడిని కనపరచు. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుడు ఏం చెప్పాడు కదా? నీకు ఒక చెయ్యి లేకపోయినా పర్లేదు, నిత్య జీవాన్ని పోగొట్టుకోకూడదు. నీకు ఇల్లు లేకపోయినా పర్లేదు, నిత్య జీవాన్ని పోగొట్టుకోకూడదు. ఎక్కడైతే సిమెంట్ పడతాయి, తుప్పు పడతాయి, ఎక్కడ చెదలు పడతాయి, భూలోకంలో మీ నివాసములన్నీ కూడా చెదల పాలవుద్ది. చెదల పట్టని ఇల్లు ఒకటి ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగా. చెదల పట్టని వస్త్రములు ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. మహిమ వస్త్రం ఉంది, మహిమ ఇల్లు ఉంది, మహిమ కలిగినటువంటి కుటుంబంలో ఉంటారు. కాబట్టి ఎక్కడ నువ్వు సంపాదించుకోవడానికి ఇష్టపడొద్దు. ఎక్కడ సంపాదించుకోవడానికి ఇష్టపడాలి? అక్కడ సంపాదించుకోవడానికి ఇష్టపడాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. కాబట్టి నేనేమంటానంటే, వాస్తవంగా నిజంగా నేను చెబుతున్నాను, ఇంకొక వ్యక్తిని చూసి నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అంటే నీ జీవితంలో నువ్వు ఎదగవు. నేను చెబుతా ఈ మాట. నీకున్న దానిలో నువ్వు ఎజిష్టవ్యావు అంటే దేవుడిని ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. ఎందుకంటే విద్యోపదేశం ఏమనుంది? 28 మొదలు వచ్చిన ఒకసారి చదవండి. 28 మొదలు వచ్చిన చదవండి స్పీడ్గా. దేవుని మాట కాదమ్మా. నీవు నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. రాళ్ళు కొట్టుకునేవాడిని ఎక్కడ తీసుకెళ్ళాడమ్మా? హలో, రాళ్ళు కొట్టుకునేవాడిని ఎక్కడ తీసుకెళ్ళాడు? చెప్పాలి లేదు. సమస్త జనుల కంటే నీవే ఎక్కువగా ఉంటావు. వీళ్ళందరికీ నువ్వు ఏది చెబుతాది? నీ మాటే శాసనం, నువ్వు చెప్పిందే జరిగింది అన్నాడు. ఎవరిని తీసుకెళ్ళింది? రాళ్ళు కొట్టుకునే ముసలోడిని తీసుకెళ్ళాడు. ముసలోడు ఏం చేశాడు? ఏమా ముసలోడు ఏం చేశాడు? ఇక్కడ వాక్యం ఏమని ఉంది? దేవుని స్తోత్రం. ముసలోడు ఏం చేశాడు? ఇక్కడ వాక్యం ఏమని ఉంది? నీవు నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాటను వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చును, నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవించబడదువు, పొలములో దీవించబడదువు, నీ గర్భఫలము దీవించబడను, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుమ్మిడెత్తులు, నీ గొర్రె మేక మందలు దీవించబడను. నీ గంపయు దీవించబడను. నువ్వు లోపల వచ్చినప్పుడు దీవించబడదు, బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. దేవుని స్తోత్రం. ఎలా దీవించబడతావు? నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. ఎన్ని దీవెనలు ఇవన్నీ? ఎప్పుడు? ముసలోడు ఆజ్ఞ మేరకున్నప్పుడు. దేవుని స్తోత్రం కలుగునుగా. అవునా? ఇప్పుడు నువ్వే ఆజ్ఞ మీరావు? అది నా ఇన్ని దీవెనల వర్షాలు మన మీద కుమ్మరిస్తుంటే దేవుడు, నీవు ఏ ఆజ్ఞ మీరావు? ఫస్ట్ ప్రశ్న. నేను ఇంకొక మాట చెప్పాను, చక్కని మాట.
మనిషి పతనం అవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటి? నేను చెప్పింది ఏంటి? అవతల వ్యక్తిని చూసి ఆశించడం. ఏం చూసి ఆశించడం? మంచి చీర పెట్టిందే, మంచి డ్రెస్ వేసిందే, మంచి ఇల్లు పెడుతుందే, అదే కారు కొనుక్కున్నాడే, ఇలా నెట్టేదాన్ని చూశాడు. ఒకడు ఒక కారు కొనుక్కున్నాడు, ఒకడు బైక్ తీసుకున్నాడు. బైక్ కూడా ఎంత 350,000 బైక్, 350 ఏదో అంట. అది కూడా నాకు తెలియదు వాస్తవం, నేను ఎప్పుడు నా జోలు కాలేదు. ఈ కారు దగ్గరికి వచ్చి ఏమంటాడంటే, ఈ బైక్ వచ్చి ఏమంటాడంటే, ఈ కారు నాకు ఇస్తే అనుకున్నాడు. ఇంకొకడు బైక్ స్కూటీ వచ్చాడు. స్కూటీ వచ్చి ఏం చేశాడు? ఆ బైక్ మీద చేయబెట్టాడు. 3,50,000 బైక్ మీద చేయబెట్టాడు. ఇలాంటి బైక్ ఈ లోపల ఎవడొచ్చాడు? సైకిల్ వచ్చాడు. సైకిల్ వచ్చి దాని మీద చేయబెట్టి ఏమంటాడంటే, అబ్బా ఇలాంటి బైక్ స్కూటీ తర్వాత ఎవడు వచ్చాడు? కాలు నడకూడ వచ్చాడు. కాలు నడకూడ వచ్చి ఈ సైకిల్ చూసి ఉంటాడు కదా, అబ్బా ఈ సైకిల్ తర్వాత కూర్చోడు వచ్చాడు. ఎవరు వచ్చాడు? కాళ్ళు చేతులు లేనోడు వచ్చాడు. లేనోడు వచ్చి వీడు టిక్కు 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 అని నడుచుకుంటానంటే వీడేమన్నాడు కదా, అబ్బా కనీసం నాకు ఈ కాళ్ళు ఉన్నాయని. మరి అంతే కదా, ఇప్పుడు కాళ్ళు లేనోడు ఏం కోరుకుంటాడు? ఒకసారి బైక్ కోరుకుంటాడా? కారు కోరుకుంటాడా? కనీసం కారు ఉంటా నాకు చెప్తాను. కాళ్ళు నడకూడదు, సైకిల్ ఉంటా. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎవరికి వారు ఏం జరుగుతుందంటే, ఎదుటోడు ఏం తీసుకెళ్ళాడు, ఎదుటోడు ఏం బట్టలు వేసుకున్నాడు, ఎదుటోడు కాంపాక్ట్ ఉంది, ఎదుటోడు ఎన్ని అప్పుల్లో ఉన్నాడు మనకు అనవసరం. ఇంకో మాట చెప్పనా? దేవుని స్తోత్రం కలుగుతుంది. ఇదో సబ్జెక్ట్ ఇంకొక మాట చెప్తే నేను చూపిస్తాను. అసలు మనము కుంగిపోవడానికి ఒక ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు మన శత్రువులు వస్తారు. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుని వెళ్తాం, మన శత్రువులు వస్తారు. ఇప్పుడు మనకి ఎలా చూస్తే, అమ్మా వందనవుతుంది అని దండం పెట్టి వాటేసుకుంటావా? రగిలిపోతుంది మంట. ఏంటది మంట? ఏమంటది? చూస్తేనే సేవలు పాల్గొనాలి, చూస్తేనే. దేవుని స్తోత్రం కలుగుతున్నాను. నేను నిన్న చూసాను యూట్యూబ్లో ఒక అత్త ఒక సంభాషణ వచ్చింది. అత్త ఇద్దరు కోడలు, ఒక అత్త ఇద్దరు కోడలు. ఒక కోడలేమో బాగా ఆస్తిని తీసుకొచ్చింది, ఒక కోడలు పేదవాళ్ళు. ఇక మీకు తెలుసుగా ఆ స్టోరీ. ఏది వండుతుందో వంట పెడుతుందేమో, ఏది చేస్తున్నా వంట పెడుతుంది. ముందేమో తినకూడదు, ఎప్పుడు తినాలేమా? లాస్ట్లో తినాలి, సత్యాన్ని తినాలి. ఏమో నీళ్ళు వేసుకున్నాం, నీళ్ళు వేసుకుని ఉన్నా కానీ అత్తలో ఏముంది? మంట. ఏముంది? మంట, కంపనం. నేను ఇంకో మాట చెప్తాను కదా, ఇప్పుడు మంట మీద కూర్చుంటే ఎవరికి మండి చెప్పు, ఎవరు తగలబడతాడు? ఈ మాటకు ఆన్సర్ ఆలోచించాడు. ఇప్పుడు నువ్వు మంట మీద కూర్చుంటే ఎవరు తగలబడతాడు? కింద మంట, పైన నువ్వు. ఎదురుగా వచ్చింది, పండుతుంది పండుతుంది పండుతుంది, ఇక బీపీ షుగర్ పెరిగిపోతుంది. ఇక కింద మంట ఏం చేస్తా తెలుసా? ఆ మంట నీ మంటే నిన్ను తగలేసింది. మీకు అర్థమైందా? నేను అర్థం. నీవు ఎన్నటి వ్యక్తి మీద ఎంత మంటడుదో ఆ మంట నువ్వే పతనం అవడానికి ప్రధానమైన కారణం. ఒక మాట చెప్పరా? సామెతల గ్రంథం 17:13 వచ్చిన ఒకసారి చూపించేస్తాను. ఎదటి వ్యక్తి మీద నీకు ఎంత మంటడుదో ఆ మంట ఏం చేస్తుంది తెలుసా? నిన్నే మేలుకు ప్రతిగా విన్నారా తల్లి? 17:13 అమ్మా కొంచెం రాసుకోండి, అన్నం చేసుకోండి తల్లి, గుర్తు పెట్టుకోండి, మర్చిపోబాకండి. ఎవరికైనా కీడు చేసేవనుకో, ఆ కీడు నా ఇంట్లోనే ఉంటుందన్న విషయాన్ని నువ్వేం చేయాలి?
ఎవరినైనా ఎవరి మీద నీకు మంట మండుతుందనుకో, ఆ మంట నిన్ను తగలబెట్టిన విషయం నువ్వు మర్చిపోవు. ఈరోజు నేను చదువుతున్నా, ఒక క్రైస్తవుడు దైవ సేవకుడు దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి నేను చదువుతున్నాను. దేవుడి స్తోత్రం. నాకు చూస్తే మండిపోతుంది, ఆ మంట మీద తెలుసా విషయం. ఇప్పుడు ఏమన్నా తల్లి, మేలుకు ప్రతిగా కీడు చేయని వాడు ఇంట నుండి కీడు తొలగిపోదు. నాకు నువ్వు మేలు చేశావు, నీకు నేనేం చేశాను? కొంతమంది ఏం చేస్తారు, వాడుకొని వదిలేస్తాను, అవసరం తీరినా వదిలేస్తాను, నీ దగ్గర ధర్మ అయిపోయినా వదిలేస్తాను, నీ దగ్గర ఏమీ లేదంటే నేను వదిలేస్తాను. ఇప్పుడు నువ్వేం చేయాలి? వారి కోసం ప్రార్థన చేయాలి. ఆమె ఇప్పుడు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? నువ్వు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? ఎడతెగక ఇందాక అదే చదువు, ఎడతెగక ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు నేను ఒక మాట చెబుతాను. ఈరోజు ఒక క్రైస్తవుడుగా నువ్వు ఉండాలంటే నీలో ద్వేషము, అసూయ, అర్చన, క్రోధం నీకు ఉద్దేశంలోనే దేవుడిని జీవిస్తాడు. ఆమె అసలు అంతకు మించి ఆప్షన్ లేదు. నేను మిమ్మల్ని ముందు ఒకసారి కీర్తనలో అండర్లైన్ చేసుకోండి, వాక్యం అని చెప్పే పుస్తకంలో చెప్పించుట అనే విషయాన్ని నేను 2-3 సార్లు చెప్పాను. కీర్తనలో నేను గుర్తుపెట్టుకున్నటువంటి విషయం మీకు గుర్తురాలే 109 ఈ విధంగా చేయగలిగినంత మనసు వాక్యం మీద ప్రార్థనలు ఎందుకు వస్తుందంట? 109:17 ఏంటది? ఇప్పుడు ఇందాక చెప్పిందండి, మంట. ఏమన్నా? నువ్వంటే నాకు పడదు, నువ్వంటే నాకు గిట్టదు, నువ్వు ఎదురు పడితే నాకు గిట్టదు, నువ్వు నాకు కనపడకూడదు. తెలుసా ఒక పదాలు కూడా తప్పిస్తా, అమ్మో దాని కట్టలేదు బాధపడతాను. దేవుడి స్తోత్రం కలుగుతాను. దాని మొహం నేను చూడ సేవ బాధపడతాను, ఒక పదాలు కూడా తప్పిస్తాను. ఏమన్నా ఇక్కడ శపించుట నీకు ప్రీతి కనుక అది నీ మేలుకే వచ్చి ఉన్నది. దీనిని యందు నీకు ఇష్టము లేదు కనుక అది నీకు దూరమైపోయినా. ఏడిపోయినామా? అసలు నిజంగా ఒక్కొక్కరు మంచి వస్తుంది, మంచి పక్కన కూడా వస్తుంది. మొన్న నేను నాకు ఎవరో ఇప్పించారు వాచ్, బట్ లేదు పోయింది. దేవుడి స్తోత్రం కలుగుతుందా? నీలాంటాడు ఒక ₹1000 అన్నయ్య తీసేసి వాచుకుంటూ బాగుంటుంది అన్నయ్య అని కొనిపెట్టాను. అది పెట్టుకోవడం నేను చేసి తప్ప, ఎవరో పక్కా కొనిపెట్టాను, అది వేసుకోవడం తప్ప. దేవుని స్తోత్రం కలుగుతుందా? హల్లెలూయా. కీర్తన గ్రంథంలో ఇంకోసారి ఎవరు కొనుక్కున్న గొయ్యిల వాడే ఉండాలి, ఎవరు కొనుక్కున్న గొయ్యిల వాడే. మనం నేర్పేది ఏంటంటే ప్రేమ అనేక పాపములను కప్పును. ఇది వాస్తవం. ప్రేమ అనేక పాపములను కప్పును. ప్రేమ లేకపోతే దేవుడికి మనకి ఎటువంటి సంబంధం ఉండదు. యోహాను పత్రిక 5వ అధ్యాయం ఒక్కసారి తీసి ముందుకు వెళ్ళించాలి. యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ అధ్యాయం 18వ వచనం. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. ఏంటి? ఏ ప్రేమ ఇది? పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము
ఏం కాడు? ప్రేమయందు ప్రేమను భయమును వెళ్ళగొట్టును, భయమును కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణుడు చేయబడని వాడు. అంటే ప్రేమ లేని వాడు అన్నమాట. వాడు పరిపూర్ణుడు కాదు. ఆయనే మొదట మనల్ని ప్రేమించును కనుక, ఇది మొదట మమ్మల్ని ప్రేమించుతున్నాడు కనుక మనం ప్రేమించుతున్నాం. ఎవడైనా నేను దేవుణ్ణి ప్రేమించుతున్నానని చెప్పి ఆగు అమ్మా కలిగా ఈ మాట ఎవడైనా సహోదరుణ్ణి ద్వేషించిన ఎడల, వాస్తవం సహోదరుల మీద కోపం ఉన్న ఎడల, నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నా, ఆదివారం వచ్చి పాట పాడుతున్నా, ఆదివారం వచ్చి డ్రమ్ము కొడుతున్నా, ఆదివారం వచ్చి వాక్యం చదువుతున్నా, ఆదివారం వచ్చి ఆరాధన చేస్తున్నా, ఆదివారం వచ్చి ముసుగేసి ప్రార్థన చేస్తున్నానంటే చెప్పడే మీరు కూడా చెప్తాను. నేను ఆగా ఏంటి అది? అబద్ధం. అంటే ఇప్పుడు అబద్ధంతో ప్రార్థనకు వస్తున్నారా, నిజంతో ప్రార్థనకు వస్తున్నారా? అంటే ఇప్పుడు ఇది అబద్ధ ప్రార్థన, నిజ ప్రార్థన? నేను అది నేర్పుతాను. నువ్వు నిజమైన భక్తిలో ఉండాలని, నిజమైన ప్రార్థన చేయాలని, నిజమైన రక్షణలో ఉండాలని, నిజమైన వాక్యంలో ఉండాలని, నువ్వు పరిపూర్ణుడు కావాలని నేను నీకు అది నేర్పుతాను. కింద అబద్ధికుడు తాను చూసిన తన సహోదరుని ప్రేమించుకున్నవాడు తను చూడని దేవుణ్ణి ఏమా? ఇప్పుడు చెప్పండి, ఎవరికి ఎంతమంది చేతులు ఉన్నారు? తోడుకోవాలంటే పడదు, అత్తకోవాలంటే పడదు, మామకోవాలంటే పడదు, మామవాళ్ళంటే పడదు. అసలు ఇంటి పక్కన మన ఏసాను గారు ఒక మాట చెప్పాడు. అమ్మ మీ ఇంట్లో ఫోటో పెడుతున్నాం రామ్మ అంటే ఫోటో పెట్టాయి కదా ఏసాను గారు. సరే అని చెప్పి ఏసాను గారు ఫోటో పెట్టాలనుకుంటే సేవకులు కొద్దిగా ఎక్కువ వచ్చారు. సేవకులు ఎక్కువ వచ్చారు, సంఘటన కూడా వచ్చారు. కుర్చీలు తక్కువైనాయి, 2 కుర్చీలు తక్కువైనాయి. ఏసాను గారు అన్నాడు, అమ్మ ఇక ఇంట్లో 2 కుర్చీలు దానంటే అయ్యారు ఏదని చెప్పి దానికి నాకు పడదు. దానికి కలమని పెట్టి దాన్ని నేను పిలవను, దాన్ని ప్రార్థన కూడా రమ్మలేదు. ఇదిగో నువ్వు ఏదైనా చెప్పు ఎంత నేను దానికి పంపకే. మరి నీ ప్రార్థన ఏమంటావు? దేనికి నీ ప్రార్థన? ఎందుకు నీ ప్రార్థన? ఏసాను గారు అన్నాడు, నాకు పీపుడు గారు ఏసాను గారు కొంచెం ధైర్యవంతుడుగా మధ్యలో ఏం చేసి తెలుసా? అప్పాడే ఏసాను గారు మాట కొంచెం అరే పోయా అంటాడు. ఎంతమంది ఎటువంటి సేవకులు ఏసాను గారు ఫోటోలండి, భోజనాలండి సిద్ధపరచుకున్నామండి. ఏంటంటే అంటున్నారంటే, నీ పక్కనున్న సహోదరుని ప్రేమించే నీవు కూటమి పెడితే ఆ కూటమిలో దేవుడు ఉంటాడా? దేవుడు ఆలోచిస్తాడా? ఈ కూటమి ఎంతమో అని లేచిపోతాడు. వెంటనే వెళ్ళి ఆ కాళ్ళ మీద పడి, ఎవరు కలగదా పక్కింటి ఆ కాళ్ళ మీద పడి, అమ్మా నన్ను క్షమించు, నువ్వు ప్రార్థనకి రమ్మా, నాకు బుద్ధి వచ్చింది, గడ్డి పెట్టాడు వాక్యం ద్వారా ఇప్పుడే అని చెప్పి ఆమె పిలుచుకున్నాడు. కుర్చీని తీసుకున్నట్టు ఆ ఫోటో జరిగిందట. దేవుడి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు అదే మీరు అయ్యారు అంటే నాకు పడకండి అన్నారనుకో, మీరు నాతో నేను ఆపుతారా? పడండి, మిమ్మల్ని ఆపుగలుగుతారా? ఏమా అంటే నేను ఎంత పిలుచుకొని చెప్పండి. ఇప్పుడు నేను దేవుడికి భయపడుతున్నాను, మీకు భయపడుతున్నా చెప్పండి. నాకే భయపడుతున్నాను. మేము గడిపిస్తాం నిన్న అనంటున్నా తల్లి, మేమంటే నీకు భయం అయ్యారు అనంటురా. ఇందులో తప్పేముంది? నువ్వు ఏసన్న గారు లేని అన్నా అన్నప్పుడు నేను అనగలుగుతానా? అంటే అప్పుడు ఎవరికి భయపడినట్టు అర్థం చేసుకుంటారు. అర్థమైన ఆలోచన నీ ద్వేషం నీకే పక్కన కారణం. అది మైండ్లో పెట్టుకోండి. నీ స్తోమతకు మించి నువ్వు ఎదటి వారి గురించి నువ్వు ఆలోచించావు అంటే 2000 అప్పు పెరిగిపోవాలి. ఇప్పుడు మాకు దేవుడు చదువుతున్న మాట రూపాయి డబ్బు లేదు. ఇంట్లో వాళ్ళు ఏమన్నారంటే ఈఎంఐ కాలంటే అన్నారు. ఏంటిది? వాషింగ్ మిషన్ ఈఎంఐ. ఏఎంఐ ఆయమ్ఐ కాదు, ఈఎంఐ. ఏఎంఐ ఈఎంఐ. ఇప్పుడు ఈఎంఐ
మీద ఏదైతే వా ఇప్పుడు తడిసిపోతావు నోటికి తెమ్మని రోడ్డు ఏమన్నా ఒక 500 మంది అంటారు ఏరా వేసి తింటారు దానిలో ఏమన్నా తెమ్మని రోడ్డు ఏమన్నా 500 అంటారు. ఇప్పుడు నాకు ఎంత పెరిగింది 2300 రూపాయలు. ఇప్పుడు సఫర్ అవుతుంది ఎవరు? సఫర్ అవుతుంది ఎవరు? మీ ఇద్దరు బాధ్యత కలగబట్టి ఇద్దరు కలిసి ఎంపిక చేసుకుని తెలుసుకుంటారు కాక నీకేంటి నాకేంటి అనుకుంటే నాకు 2 నీకు 3 అనుకుంటే 2 EMI కట్టకపోతే తీసుకెళ్ళిపోతాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఏం జరిగింది? ఈ మధ్య ఈ అనేది ఇంటికి కూడా రానివ్వాలి. అది వచ్చిందంటే పంపుతో సహా వేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును కాక. అంటే నాకు కూడా కొన్ని ఎవరు ఎందుకంటే అట్టుండాలి ఇట్టుండాలి వాళ్ళ చూడు ఏళ్ళ చూడు కంటే పెడితే ఇంకా నాకు కూడా ఎంత మోపై కూర్చొని ఇప్పుడు ఆ మోపు తెచ్చుకోవడానికి నానా రకాల ప్రయత్నాలు చేస్తాం. మీరు కూడా ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. కాబట్టి ఎత్తనాలు కదా మాట్లాడి కాబట్టండి తెచ్చేలా రోజు ఫోన్ చేస్తాను. 2 లక్షలు 3 లక్షలు డైలీ ఫోన్ చేస్తాను. నేను ప్రతిసారి చెప్తాను బాబు నాకు సమృద్ధిగా డబ్బులు మీ డబ్బులు అవుతాయా అంట. కానీ రోజు 2 సార్లు ఫోన్ చేస్తాడు. ఎవరు ప్రజెస్తాడు నేను ఏం చెప్తాడు ఇమేజ్ కూడా ఆయన ఉద్యోగస్తులు ఆయన ఉద్యోగానికి డబ్బులు రావాలి మాకు నష్టం రావాలి. కాబట్టి నేను 3 విషయాలు చెప్పాను. ఒకటి నీ కోపమే నీకు ప్రధానం. ఏంటది? నీ కోపమే నీకు పండితే ఆ మాట నిన్నే తగ్గబెట్టి. ఇంకోటి ఏదైనా నువ్వు చూసినప్పుడు మా ఇంట్లో ఒక కోపం నా ఒంటి మీద ఒక బాగుంది అలాంటి కోరిక తీసేసి దేవుడు నీకు ఏమి ఇచ్చాడు, నీ భర్త నీకు ఏం పెట్టాడు, నీ భార్య నీకు ఏ అవకాశం ఇచ్చింది దానితో ఏం చేయాలా? అడ్జస్ట్మెంట్ చేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు సార్ నేను ధనవంతుడుగా చేస్తాను. ఒక్క చిన్న మాట ఆ గది మీకపోతే ఆయన పరిస్థితి కదా చెప్పండి. నేటికి రాజస్థానంలో ఉంటాడు. అవే ఉంది ఏం కాదు తిన్నాయి అన్ని జనం ఏమైంది తినిపిస్తే ఏమైంది? మీరు శ్రమపడి కష్టపడి పశువులై మీ శ్రమతో మీరే శ్రమ కాల్చుకొని మీరు తినండి. మీ శ్రమతో మీరు తినడానికి క్షేమించుకోవాలి. ఈరోజు ఇంకోటి క్షమించబడడానికి కారణం దయచేసి అర్థం చేసుకొని అజ్ఞానస్థానం మార్చుకొని మోపడండి ప్రభు నీకు ఆశీర్వాదములు మనకి వచ్చునుగాక. కనిపించుతున్న మీ సహోదరుడు ప్రేమించిన వాడిని కనిపించిన దేవుడిని ప్రేమిస్తున్న మాట ఇప్పుడు నీలో ఏం కావాలి? ద్వేషం కావాలి, అసూయ కావాలి, స్వార్థం కావాలి, పాపం కావాలి, కక్ష కావాలి, పాపం కావాలి. అవన్నీ మనంలో ప్రార్థన పరిశుద్ధులు ప్రేమకుంటారు. కృప కలిగిన దేవ ఇప్పటివరకు మీరు మాట్లాడుతున్నాను.